దగ్గర అనేది నాకు ఎప్పుడు దూరం అవుతూనే ఉంటుంది. ఎందుకంటే నేను రన్నాను కదా. హలో సార్. గెలుస్తుంటే ఎలా ఉంది? ఇంకా గెలవాలను సార్. గెలుపుతో ఫ్రెండ్షిప్ చేయండి, అది ఎప్పుడు మీతోనే ఉంటుంది. ఓటమిని ప్రేమించండి, ఎప్పుడు మిమ్మల్ని గెలిపిస్తూనే ఉంటుంది. నీ రికార్డ్ నువ్వు ఎన్నిసార్లు బ్రేక్ చేసావు? 5 సార్లు సార్. 5 times సార్. 100 meters ఎన్నిసార్లు? 200 meters ఎన్నిసార్లు? 100 meters 3 సార్లు సార్. నా కార్తీ పెట్టమని మన డ్రైవర్ చెప్పు. సరే సార్. ఒకసారి ట్రా. జనరల్ గా నేను ఎవరికి సజెషన్స్ ఇవ్వను, నీకు ఇవ్వాలనిపిస్తుంది. నువ్వెప్పుడు నీ గెలుపు కోసమే పరిగెత్తు, ఒకడు ఓటమి కోసం కాదు. ఓడించాలనుకునేవాడు వెంట పడతాడు, వాడు ఎప్పుడు వెనకే ఉంటాడు. గెలవాలనుకునేవాడు ముందుంటాడు, ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. గెలవడం అంటే ఓడించడం కాదు, అర్థమైందా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీకు నచ్చిన పాటలు విన్నారు. ఇప్పుడు నాకు నచ్చిన పాట డెఫినెట్ గా మీకు నచ్చే పాట వింటారు. మీరు వింటున్నారు రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. బాయ్ పల్లవి. ఏంటంత తొందరగా వెళ్తున్నా? అయ్యో, మా డాడీ వచ్చే టైంకి ఇంట్లో ఉండాలి. ఓకే ఓకే, బాయ్ బాయ్. సార్, మీరు రాజారాం గారు కదా? మీరు నన్ను లేపుకుపోతారా? మీరు వదిలేసి వచ్చేస్తారు. ఏయ్, ఎంతమందితో లేచిపోతావే? మేము ఆల్రెడీ అదే పనిలో ఉన్నాం సార్. ఆ నోట్లో ఏంట్రా? తేగలాయ కీర్తన. ఏయ్, త్యాగలాయ కీర్తన కాదురా, త్యాగరాజ కీర్తన. కారుతుంది, తుడుచుకో. ఆ నోట్లో పాటకి చోటెక్కడరా, చాక్లెట్ కి సరిపోవట్లేదు. బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా? నాన్న, లంచ్ లోకి ఏం చేయమంటారు? ఈరోజు చాలా హ్యాపీగా ఉందిరా, ఆకలిగా లేదు. హ్యాపీకి ఆకలికి సంబంధం ఉంది నాన్న. నీ స్కూటీకి సిగ్నల్ కున్న సంబంధం. ఒకదాన్ని ఒకటి పట్టించుకో. పాటలే కాదు, ఎఫ్ఎంలోని మాటలు కూడా చాలా బాగున్నాయి. రేపటి నుంచి నువ్వు సీక్రెట్గా వెళ్ళక్కర్లేదు. సారీ నాన్న, చెప్తే ఒప్పుకోరేమోనని. కూతురు చెప్పకపోయినా రేడియో చెప్తుందమ్మా.
మనసు ఎక్కడో ఉంది కదా. సారీ. ఓయ్, మాకు థ్యాంక్స్ చెప్పవా? నేను గుర్తు చేయకపోతే నీ హార్ట్ కి మా డస్ట్ అంటుకునేది. థ్యాంక్స్. నువ్వు ఇక్కడ లేవు కదా. స్టేడియంలో ఉన్నాను. రాబిన్ వాళ్ళలో నాకు నేను కనిపించాను. నీకోటి తెలుసా? ఏంటి? వాడికి నేను గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటున్నాను. మమ్మల్నా ఇచ్చేస్తావా? నీ కాళ్ళు పట్టుకుంటాం రామ్, మమ్మల్ని దూరం చేయొద్దు ప్లీజ్. డోంట్ బీ ఫూలిష్. వాడేం తక్కువ అనుకుంటున్నా? వాడి రికార్డ్ వాడు 5 times బ్రేక్ చేశాడు. నీ రికార్డు నువ్వు ఎన్నిసార్లు బ్రేక్ చేసావో గుర్తుందా? అన్నీ మర్చిపోతున్నావు, మన ప్రేమని కూడా. ఏయ్, నాతో ఉంటే నీకు పని ఉంటుంది. వాడికి ఇస్తే యూజ్ చేసుకుంటాడు. రామ్, ఎంత మాట అన్నా మనుషులం కాదనేగా. మాకు ప్రాణం లేకపోవచ్చు, మాది లెదరే, మేము ఫిగర్సే. అయినా ప్రేమ అంటే కలిసి ఉంటాం కాదు, దూరాన్ని కూడా దగ్గరగా ఫీల్ అవటం. అవును, నీకు దూరాన్ని ప్రేమించడం బాగా అలవాటైపోయింది. రన్నర్వి కదా నువ్వు. గెలిచినా విన్నర్వి కాదు, ఎప్పుడూ రన్నర్వే. నువ్వు గెలిచినా విన్నర్వి కాదు, ఎప్పుడూ రన్నర్వే. నువ్వు గెలిచినా విన్నర్వి కాదు, ఎప్పుడూ రన్నర్వే. ఏం చేస్తున్నావు బావా? ఆకాశం చూడటానికి నీలంగా ఉంటుంది, కానీ అన్ని రంగులు అందులోనే ఉంటాయి. అర్థం కాని ఓ అందమైన పెయింటింగ్ లో ఉంటుంది. ఆకాశం సెట్ వేసావు అనుకో ఒక పెయింటింగ్ కనపడదు బా. అదే అమ్మాయికి సెట్ వేసావు అనుకో యాంగిల్ ఒక పెయింటింగ్ కనపడదు బా. అసలు ఏముంది అమ్మాయిల్లో? ఓసారి ప్రేమించుడు బావా, నీకు తెలుస్తుంది. నేను ఆల్రెడీ ప్రేమలో ఉన్నాను. ఎవరితో? నా పరుగుతో. బా ఆగవా, నేను వస్తున్నా బా, నీతో పరిగెట్లే బా, ఆగవా. అబ్బా, మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాడా? ఈ రోజు ఏమన్నాయి బావా? ఫ్లయింగ్ కిస్లు ఇస్తున్నాయి. స్పైక్స్ కిస్సులు. హ్మ్. మాకు కూడా ఛాన్స్ ఉందని అడగొచ్చు కదా. చెప్పు తీసుకొడతా. నిన్ను చెప్తూ కొడతాయన్నారా? అబ్బచ్చా, షూస్ చెప్పులు కూడా వేసుకుంటా బావా. ఓసారి ప్రేమించి చూడరా, చెప్పులు కూడా షూస్ వేసుకుంటాయి. బావో, వైజాగ్ లో ఫేమస్ పిచ్ ఆసుపత్రి బా, ఖచ్చితంగా మనం అడగలను. మళ్ళీ అదేంటి బా, ఆకాశం సైడ్ వేస్తావు, షూస్ సైడ్ వేసానంటావు, పరువును ప్రేమించానంటావు. బావా నీ విషయం లేదా, నాకు టెన్షన్ ఉంది బావా. రేయ్, ఆ స్పైక్స్ వేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి ఆకాశాన్ని అందుకోవాలి. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, తర్వాత ఒలింపిక్స్ రా. ఖచ్చితంగా నీకు ఏదో అయింది బావా. పదరా. పిచ్ హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. మనం టీ దాటాక 6 రూపాయలు ఉన్నాయా? లేవు. ఆ స్పైక్స్ ఎంత తెలుసా? 6,000. ఆశకు అద్దు ఉండాలి బావా ప్రతిదానికి నువ్వు. పెయింటింగ్ ఎదిరింది. ఎక్స్క్యూజ్ మీ, కట్టు కొంచెం పైకుంటే బాగుండమో. అయితే రా షాపింగ్ వెళ్దాం. యాదవా బాబాయ్, చంపీలు నమ్ముకునే దానిలో ఉంది. జేబులో రూపాయలు లేకపోయినా అమ్మాయిని ట్రై చేయొచ్చు, కానీ లక్ష్యం ట్రై చేయకూడదా? లక్ష్యం అమ్మాయి కన్నా సెక్సీగా ఉంటుందిరా. ముద్దుగా రే యశోద మున్కిడ బుద్ధ్యము వీడు దిద్ధరాని మహిమాల దేవగీ సూతుడు ఇవాళకి చాలమ్మా, వెళ్ళిరండి. మంచిది. అమ్మ శ్రావణి. టీచర్, ఇంట్లో గుర్తు చేసావా? రేపు తీసుకొస్తాను టీచర్. మర్చిపోకమ్మా, 10వ తారీఖు కూడా వచ్చేసింది. అలాగే టీచర్. తిను. బాధగా ఉంది.
ఆకలిగా లేదు. నీకు బాధ ఉన్నా ఆనందం ఉన్నా ఆకలేదేంట్రా? ఇప్పుడేమైంది? నా చిన్నప్పుడు నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? ఇప్పుడు చూడు ఆ ఫోటోకి ఎలా మసి పట్టేసిందో. అమ్మ ముసలిదైపోతోంది కదరా. నా వల్లేగా. నువ్వేం చేసావు? నువ్వు పెడతానో నేను తింటున్నా. నాకొద్దు. తప్పు. తిను. వద్దుమా. అయితే నేను తిన్ను. ఇప్పుడు నీకేమైంది? ఆనందం బాధ ఉంటే ఆకలి కాదని నువ్వే అంటావు కదా. బాధ కాదా ఏంటి? ఇదిగో తిను. బిడ్డ ఆకలి తీరిన దగ్గర నుంచే అమ్మ ఆకలి మొదలవుతుందిరా. నువ్వు కాని. నేను ఏదన్నా చిన్న జోగం చూసుకుంటానమ్మా. చదువునే చేస్తావురా. పరుగుంది కదా అదే చదువు అనుకుంటా. చదువు లేకపోతే పరువెందుకు పనికిరాదు. మరెలాగమ్మా? నీకేదన్నా చేయాలనిపిస్తుంది. ఓ పంచి, మీ నాన్న నా తాళి తీసుకెళ్లిపోయారుగా. నువ్వు గోల్డ్ మెడల్ తీసుకురా, మెళ్ళో వేసుకుంటా. నేషనల్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ పరిగెత్తుకుంటూ వెళ్లి పట్టుకొచ్చేయాలి. తెస్తావా? రామ్ కమాన్, ఈ స్పైక్స్ నేను బేర్ ఫుట్ తోనే పరిగెడతాను సార్. నాకు ఈ స్పైక్స్ వద్దు. అది సేఫ్ కాదు, నా మాట విను. నా స్పైక్స్ నాకున్నాయి. సరే పోనీ అవే వేసుకో. ఇంకా కొనలేదు, షోరూమ్ లో ఉన్నాయి. ఏయ్ నవ్వుతారేంటి? ఏ రామ్, అమ్మాయిని అలా చూస్తున్నావేంటి? అయినా స్పైక్స్ కొనకుండానే నీవైపోతాయా? నాది అనేది ఫీలింగ్ సార్. అది కొంటే రాదు, వస్తే పోదు. రామ్ ముందు నా మాట విని వేసుకో. టైం అయిపోతుంది రామ్, త్వరగా వేసుకో. ఏంటివి? నా నచ్చల. నా మాట విను. హే రామ్, ఆల్ యూనివర్సిటీస్ నుంచి ప్లేయర్స్ వచ్చారా? ద కాంపిటీషన్ ఇస్ గోయింగ్ టు బి టఫ్. డామ్ ఇట్. ఆల్ పార్టిసిపెంట్స్ గెట్ రెడీ ఫర్ ద రేస్. ఆన్ యువర్ మార్క్. Come on, Ram. Concentrate. Set. తనకివ్వు. సరే. స్పైక్స్ ఉంటే బాగుండేదిరా. బూట్లు లేకుండా భలే పరిగెట్టేసావా? ఏంటిది? తనిమ్మంది. ఓయ్ నీ పేరేంటి? ఎన్నంటే అర్థం ఏంటి? చూడు కాళ్ళు ఎలా కొట్టుకుపోయాయో. బూట్లు వేసుకుని పరిగెత్తచ్చుగా. నాకేం నొప్పి లేదులేమా. మొద్దు.
ఒకసారి గెలిచి చూడు, నీకే తెలుస్తుంది. అదా నాకు తెలుసులే. ఎలా? నువ్వు ఎప్పుడైనా గెలిచావా? నిన్ను కన్నానే అప్పుడు. నరకం అనుకో. నువ్వు పుట్టేదాకా ప్రాణం పోతున్నట్టుంది, కానీ నిన్ను చూడగానే నొప్పంతా పోయింది. అంతకంటే గెలిపే ఉంటుందిరా. మా ఇదిగో కావాలన్నాగా, తీసుకో, నీకే. నా కొడుకిది తెస్తాడని నాకు తెలుసు, కానీ నేను అడిగింది నేషనల్ మెడల్. మా ఎప్పుడు పాయసమేనా? బాదం కీర్ చేయొచ్చు కదా. నువ్వు నేషనల్ మెడల్ తీసుకురా, అప్పుడు నేను బాదం కీర్ చేసి పెడతాను. ఓకే, తిను. మా ఈరోజు నేను సాయిబుల్ అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి కళ్ళు ట్రాఫిక్ సిగ్నల్ లా ఉన్నాయి తెలుసా? చూస్తూనే ఆగిపోయాను. నువ్వు అమ్మాయిని చూసి ఆగిపోయావా? ఏంటి? బాగున్నాయని చూశానమ్మా, అంతే. అందరూ షేక్ హ్యాండ్ ఇవ్వడం నా చేతులను చూస్తే తను మాత్రమే నా పాదానికని గాయం చూసిందమ్మా. ప్రేమిస్తున్నావేంట్రా? పోమా, నువ్వు ఒకదాన్ని. ఏదో ఫీల్ అయ్యానంతే.